వెల్కమ్ టు అవర్ ఛానల్ బాటసారి శివ. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నుంచి నైరా వ్యవసాయ కాలేజీకి వెళ్ళే దారిలో ఓ నిర్లక్ష్య ధోరణి మనం చూడబోతున్నాం. దానివల్ల ఎదురయ్యే ప్రమాదాలు చాలా ఉన్నాయి. లెట్స్ గో. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇది ఆమదాల వలస నుంచి ఈ రోడ్డు ఎలా వెళ్తుంది, అటువైపు నైరా వ్యవసాయ కాలేజ్ అయితే మాత్రం ఉందన్నమాట. ఇక్కడికి నిత్యం ఎంతోమంది రద్దీగా ప్రయాణం అయితే చేస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు, చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఈ రోడ్డుకి అనుకుని ఒక వెంకటాపురం అనే ఒక ఊరు అయితే మాత్రం ఉంది. మీరు చూడొచ్చు, ఈ వెంకటాపురం ఊరు దారికి ఎదురుగా అయిన ఉన్నటువంటి ఒక సప్లై, ఒక స్తంభానికి చూడండి, 3 ఫేస్ ఒక స్తంభానికి ఎలా అయితే పాదులు చూడండి ఎలా అల్లుకున్నాయో. ఇది ఎంతవరకైనా ప్రమాదం చేయొచ్చు. చివరి వరకు అయితే మాత్రం ఇది వెళ్ళలేదు, ఇంకా దరిదాపుల్లోనే ఉంది. ఇంకా ఒకవేళ ఇది ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకపోతే ఇంకా ప్రమాదం తారాస్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు, పక్కనే చాలా పొదలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి, అసలు స్తంభం కూడా కనబడట్లేదు ఇందులో పడి చూస్తే. ఈ 3 ఫేస్ అలాగే ఈ ఊరికి వెళ్ళే చూడండి లైన్స్ కూడా ఈ ఊరికి వెళ్ళే దారి. బట్ మనం చూసేసరికి ఎలా మొక్కలైతే అల్లుకునేది చూసారా, ఇది చాలా డేంజర్ అని మనం అనుకోవచ్చు. మరి ఈ వీడియోని మీరందరూ వైరల్ చేయాలి. మరి ఈ వైద్య సిబ్బంది కానీ, మున్సిపాలిటీ కానీ, పంచాయతీ కానీ ఎవరైనా అయితే మాత్రం తప్పకుండా వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని అయితే మాత్రం ఆశిద్దాం. కరెంటు స్తంభానికి ఆ పాదు అయితే ఎలా అయితే ఎక్కిందో అది అంత వేస్ట్ అనమాట. అది ఇంకా విద్యుత్ వైర్లకు తాకితే మంటలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో ఈ ఏరియాలో ఎవరైనా ఉంటే వాళ్ళకి దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే దీనిపై అధికారులు అయితే తక్షణంగా స్పందించి ఆ యొక్క పనికిరాని ఆ పాదుల్ని తొలగించి అక్కడ విద్యుత్ స్తంభాన్ని క్లీన్ చేస్తారని ఆశిద్దాం. మరి అది జరగాలంటే ఈ వీడియో అయితే మనం తప్పకుండా వైరల్ అవ్వాలి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బాటసారి శివ ఛానల్. అలాగే మర్చిపోకుండా వైరల్ కూడా చేయండి.